ఇక ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో ఎన్నిక ముగిసింది. హైకోర్టు స్టే కారణంగా ఫలితం అధికారికంగా ప్రకటించలేదు అధికారులు. నిన్న ఇద్దరు కౌన్సిలర్ల మిస్సింగ్పై కోర్టుకు వెళ్లారు కాంగ్రెస్ నేతలు. కోర్టు స్టే విధించడంతో ఇవాళ ఫలితంపై ప్రకటన వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నిక పూర్తయిన విషయం కోర్టుకు చెప్పింది. తర్వాత అధికారికంగా కోర్టు ద్వారా ప్రకటన రాబోతుంది. సో ఇవాల్టి సమావేశంలో చైర్మన్గా సుదర్శన్ రెడ్డిని ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. వైస్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్ శ్యామలను ఎన్నుకున్నారు. ఈ 15 మంది మద్దతుతో ఇబ్రహీంపట్నం పీఠం దక్కించుకుంది బీఆర్ఎస్. ఇబ్రహీంపట్నం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది. ఎన్నిక ముగిసినా సరే కౌన్సిలర్లు బయటకు రాకుండా గేటుకు తాళం వేశారు. హైకోర్టు స్టే ఉన్న కారణంగా అధికారికంగా ఫలితాన్ని ప్రకటించట్లేదు అధికారులు. నిన్న ఇద్దరు కౌన్సిలర్ల మిస్సింగ్పై కోర్టుకు వెళ్లారు కాంగ్రెస్ నేతలు. ఆ కోర్టు స్టే విధించడంతో ఫలితంపై ప్రకటన వాయిదా పడింది. ఇప్పుడు ఎన్నిక పూర్తయిన విషయం కోర్టుకు చెప్పి ఆ తర్వాత అధికారికంగా ప్రకటిస్తారు. ఇవాల్టి సమావేశంలో చైర్మన్గా సుదర్శన్ రెడ్డిని ఎన్నుకున్నారు కౌన్సిలర్లు. వైస్ చైర్మన్గా బీజేపీ కౌన్సిలర్ శ్యామల ఎన్నికయ్యారు. 15 మంది మద్దతుతో ఇబ్రహీంపట్నం పీఠం బీఆర్ఎస్ వశమైంది. ఇబ్రహీంపట్నం చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎన్నిక ముగిసినా సరే కౌన్సిలర్లు బయటకు రాలేదు. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శ్రవణ్ ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, రిజల్ట్ క్లియర్గా ఉన్నా సరే ఫలితం ప్రకటించలేని సిచ్యువేషన్, కాంగ్రెస్ సభ్యులు ఇంకా ఎందుకు లోపలే ఉన్నారు, ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ మాత్రమే కాదు, బీఆర్ఎస్ సభ్యులు కూడా మొత్తం 24 మందికి 24 మంది లోపలే ఉన్నారు. ఎందుకంటే మొత్తం ఎలక్షన్ జరిగిపోయింది, ఓటింగ్ ప్రక్రియ జరిగింది. వాళ్ళు చైర్మన్ని ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ విషయంలో బీజేపీ నుంచి మద్దతు తెలిపిన క్యాండిడేట్ వర్సెస్ ఎవరైతే 19వ వార్డు ఆకుల యాదగిరి నిన్నటి వరకు మిస్సింగ్ ఉండి ఈరోజు ఉన్నారో వాళ్ళ మధ్య నడుస్తుందని అన్నారు. కానీ చైర్మన్ పదవిని ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ ఎన్నుకోవాలనుకున్న సందర్భంలో వీళ్ళు నిన్న ఎవరైతే ఆకుల యాదగిరికి సంబంధించిన వర్గీయులు ఎవరైతే ఉన్నారో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, దాన్ని కోర్టును ఆశ్రయించడం, కోర్టు నుంచి స్టే వచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఎన్నిక ప్రక్రియ ఎందుకంటే గెలిచిన అభ్యర్థి లేకుండా ఓటింగ్కి ఎలా వెళ్తారు అని స్టే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతం లోపల ఏం జరుగుతుందనే మాత్రం పూర్తిగా అధికారికంగా సమాచారం లేదు. కానీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే కోర్టు నుంచి స్టే తెచ్చుకున్న నేపథ్యంలో అధికారులు చైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ దాన్ని రివీల్ చేయడంలో, అధికారికంగా అనౌన్స్ చేయడంలో, కోర్టు పరిధిలో ఉన్న అంశంలో దీన్ని ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ కోర్టు స్టేను ఎలా రివర్ట్ చేయాలి, ఇటు మరోపక్క కోర్టు స్టేకి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ నుంచి ఎటువంటి ఆన్సర్ని తీసుకోవాలి, ఇవన్నీ విషయాలు నడుస్తున్నాయి. లోపల తర్జన భర్జనలు నడుస్తున్నాయి. అధికారులు ప్రకటించాలా లేదా అని బీఆర్ఎస్ క్యాండిడేట్లు ఓటింగ్ వేసిన వాళ్ళు కింది వరకు వచ్చి ఇక్కడికి వచ్చి వెయిట్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ ఇబ్రహీంపట్నంకి సంబంధించిన చైర్మన్, వైస్ చైర్మన్కి సంబంధించిన ఎన్నిక ప్రక్రియలో నిన్నటి నుంచి కూడా హైడ్రామాలు నడుస్తూ ఉన్నాయి. ఓ పక్క పూర్తి మద్దతు ఉన్నా కూడా నిన్న ఓటింగ్ జరగని ప్రక్రియలో ఈ రోజుకి వాయిదా వేసి, ఈ రోజు వాయిదా జరిగిన సందర్భంలో వాయిదా ఈ రోజు 11 గంటలకు ప్రారంభమైనప్పుడు 19వ వార్డు మిస్ అయిన క్యాండిడేట్ వస్తాడా రాడా అనుకున్న వ్యక్తి బీఆర్ఎస్ క్యాంపుతోనే కలిసి రావడంతో ఓటింగ్ ప్రక్రియ జరిగింది. చైర్మన్ని ఎన్నుకున్నారు కానీ అధికారికంగా ప్రకటించలేదు. ఈ కోర్టు స్టే అంశం ఏంటి, ఎందుకు ఈ కోర్టు స్టే వచ్చింది, దీని మీద ఎలా ముందుకెళ్తారనే దాని మీద కూడా క్లారిటీ రావాల్సి ఉంది. ఆల్ రైట్ శ్రవణ్, అది పరిస్థితి. సో బహుశా రిటర్నింగ్ ఆఫీసర్ కోర్టును అప్రోచ్ అవుతున్నట్టున్నారు. కోర్టు ఓకే అంటే ఇమ్మీడియట్గా ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది.